సో పెట్టేసి ఇంకా ఓకే. సో హడావిడి అనేది మనం ఇక్కడ ఎందుకు మనం చేయట్లేదండి సార్ ఇక్కడ. సో అంటే నాకున్న ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇంకా జాయిన్ అయ్యే ముందు అంటే రిమైనింగ్ పీపుల్ కూడా జాయిన్ అవుతున్నారు కొంత మెంబర్స్. సో ఈ లోపు నాకున్న ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను. అంటే వై ఎందుకు మనం అసలు ఈ కంపెనీ పెట్టినాం, ఓకేనా. అంటే మన ప్లానింగ్ ఏంటి. బయట చాలా కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి, ఓకేనా. కొన్ని కంపెనీలు ధూమ్ ధామ్ గా ఒకేసారి మంచి సౌండ్ చేస్తున్నాయి, తర్వాత వచ్చి పడిపోతున్నాయి అంతా. సో ఎందుకు స్టేబుల్ గా ఉండట్లేదు, ఓకేనా. ఎందుకు ఒక స్ట్రాటజికల్ గా కంపెనీ అనేది ముందుకు వెళ్ళట్లేదు, ఓకేనా. సో ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉన్నది, అమెజాన్ ఉన్నది. వాళ్ళు ఎక్కడా కూడా ఏంటంటే సో జూమ్ మీటింగ్స్, మోటివేషన్ మీటింగ్స్ వాళ్ళు దీని మీద వెళ్ళరు. వాళ్ళు ఏంది, ఒక నమ్మకం, ఒక బ్రాండ్, ఓకేనా. ఈ రెండు బిల్డ్ చేశారు. అర్థమైందంటే బ్రాండ్, ట్రస్ట్, ఈ రెండు బిల్డ్ చేశారు. వాళ్ళు స్టాండర్డ్ గా మార్కెట్ లో నిలబడ్డారు, ఓకేనా. సో ఎప్పుడైతే మన మిస్టర్ వరల్డ్ కంపెనీ ఏదైతే ఉన్నదో సో ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుని, ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నదో, నేను ఛాన్సర్ గా చెప్తున్నాను సార్, మీరు మార్కెట్ లో ఎవరిని టచ్ చేసినా కూడా ఇట్లాంటి ఐడియాలు పడతాయి, ఓకే. ఇట్లాంటి ప్రొడక్ట్ ఉంటారు. ఆ స్టేజ్ కి మనం దీన్ని ఒక బ్యాక్ డ్రాప్ లో తీసుకుని వస్తున్నాము, ఓకేనా. చాప కింద నీరు అంటారు చూసారా, ఆ వేలో మన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాం. ముందు మిస్టర్ వరల్డ్ అంటే తెలియాలి అందరికి, ఓకేనా. మీరు వెళ్ళి అడిగితే తెలియాలి. అండ్ వాళ్ళ యొక్క ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఇక్కడ, ఓకేనా. ఏదో ప్రొడక్ట్ వైజ్ గా కావచ్చు, కంపెనీ వైజ్ గా కావచ్చు, సర్వీస్ వైజ్ గా కావచ్చు. అండ్ రెస్ట్రిక్షన్స్ అనేది మనం పెట్టదలుచుకోలేదు, పెట్టం కూడా, ఓకేనా. ఏంటి రెస్ట్రిక్షన్స్ అంటే, సో మీరు చాలా కంపెనీలు చూసుంటారు. యాజ్ ఎ లీడర్ గా నేను ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. మీరు ఏదున్నా మన కంపెనీ చేస్తుంటే వేరే కంపెనీకి వెళ్ళి చూడొద్దు, ఓకేనా. ఓకే. సో రిస్ట్రిక్షన్స్ అనేది చాలా చాలా వరకు ఫేస్ చేసినాం మనం, ఓకేనా. ఏంటి మరి ఆ రిస్ట్రిక్షన్స్ అని అంటే, ఒక కంపెనీ చేస్తుంటే ఇంకో కంపెనీ చేయొద్దు, నువ్వు కంపల్సరీగా నీ టీం అందరినీ తీసుకొని నువ్వు రావాల్సిందని చెప్పేసి లీడర్స్ మీద ప్రెషర్ పెట్టడము, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఏదో ప్రమోషనల్ మీటింగ్లను అటనో ఇటనో లీడర్స్ మీద భారం పెట్టడము, ఇవన్నీ చేసి ఏమైందని సార్ ఇక్కడ మనం ఎందులోకి వెళ్ళిన డబ్బు సంపాదిస్తున్నాం కానీ ఆ డబ్బుని నిలుపుకోలేకపోతున్నారు. 95% మంది లీడర్ సార్ గుండె మీద చేసుకుని చెప్పండి, ప్రతి కంపెనీలో మీరు సూపర్ గా బిజినెస్ చేశారు, ప్రతి కంపెనీలో కూడా మీరు చాలా బెస్ట్ టీమ్ ని క్రియేట్ చేశారు. మరి బెస్ట్ ఇన్కమ్ ఎందుకు పాకెట్ లో నిలబడలేదు అని అంటే కారణం ఏంటి అని అంటే, సో కంపెనీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల సో మన జేబులో డబ్బులు ఖాళీ అవుతున్నాయి, ఓకేనా. సో ఎవరో తిన్నట్టు కాకుండా మార్కెట్ లో బయటికి వెళ్ళిపోతున్నాయి, ఓకేనా. సో ఇలాంటి కొన్ని అన్నెసరీ థింగ్స్ ను మనం కొద్దిగా కట్ చేసాము, ఓకేనా. అండ్ ఎక్కడా కూడా ఫోర్స్ బిజినెస్ అనేది మనం చేయట్లేదు. నువ్వు ఇది చేస్తేనే ఇది ఇస్తాము, లేదనుకుంటే కంపల్సరీ ఇది చేస్తేనే ఇట్లా ఉంటాము. సో ఎవరో విన్నాను నాకు, అంటే కొంతమంది లీడర్స్ అయితే చెప్తున్నారు ఇక్కడ నుంచి, సార్ ఇప్పుడు మా టీం వాళ్ళకి ఎవరైనా కస్టమర్ కేర్ కి ఇట్లా రెస్పాండ్ అయినప్పుడు మీరు సర్వీస్ అంటే చేయనని చెప్పండి సార్, జూమ్ మీటింగ్ వస్తేనే మీకు అంటే ఏదన్నా రిక్వెస్ట్లు పెడుతుంటారు కదా. ఆల్మోస్ట్ మన కస్టమర్ కేర్ కి రోజుకి వచ్చేసరికి 200+ రిక్వెస్ట్లు వస్తుంటాయి. రీఛార్జ్ అనో, లేకపోతే ఫండ్ డిపాజిట్ సంబంధించిందనో, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయమనో, ఓకేనా. ఎక్కడెక్కడి నుంచో డౌన్ ద లైన్ నుంచి మనకు కాల్స్ వస్తుంటాయి, రిజిస్ట్రేషన్ అవ్వలేదనో, ఓటీపీ రాలేదనో. సో కొంతమంది లీడర్స్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ వాళ్ళకి ఆపండి సార్, మీరు సర్వీస్ ఆపితే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మేము జూమ్ మీటింగ్కి వస్తేనే వాళ్ళకి సర్వీస్ ఇస్తామని చెప్పేసి చెప్తాం సార్ అని చెప్పేసి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే మనం ఆ కల్చర్ని ఎంకరేజ్ చేయదలుచుకోవట్లేదు, ఓకేనా. ఇక్కడ ఏంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఆ కల్చర్ ఏంటంటే మనం ఎంకరేజ్ చేయదలుచుకోవట్లేదు అనమాట. అంటే సో ఇక్కడ ఏంటి మనం ఏంటంటే ఒక కంపెనీ లాగే ఉండాలి, ఓకేనా. కంపెనీ కస్టమర్ త్రూ ఇన్వాల్వ్ అవ్వాలి, ఓకేనా. మన కంపెనీలో ఒక కస్టమర్ వచ్చారు అని అంటే లాస్ట్ కస్టమర్ కూడా మనం సపోర్ట్ సర్వీస్ ఇవ్వగలగాలి. లీడర్ల మీద బర్డెన్ ఉండకూడదు, మనమే కంపెనీ నుంచే మొత్తం సపోర్ట్ అనేది ఇవ్వాలి, ఓకేనా. లీడర్లకి ఒక నిజమైన ప్యాసివ్ ఇన్కమ్ చూపించాలి, లీడర్లకి ఎక్కడ కూడా ఇక్కడ ప్రెజర్ అనేది పెట్టకూడదు. అందుకనే మన టార్గెట్లు అనేది ఎవరికి ఇవ్వట్లేదు.
ఇంకోటి చేయట్లేదు. సో సింపుల్ చెప్పాలంటే మన దాంట్లో ఉన్న మెయిన్ క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు కంపల్సరీ 10 మందిని జూమ్ మీటింగ్ తెస్తేనే నీకు మేము సపోర్ట్ చేస్తాము, నువ్వు కంపల్సరీ తేవాలి అని చెప్పేసి మనం ప్రెజర్ పెట్టినాం అనుకోండి, ఇందులో ఉన్న 10 మంది చాలు, 10x10 వేసుకుంటే 100 మంది వచ్చేస్తారు. బట్ ఏంటంటే మనకు ఆ టీం ముద్దు ఏదో ఫోర్స్ఫుల్ గా మొక్కుబడిగా మన జూమ్ మీటింగ్ లో కూర్చొని ఓకేనా ఫోన్ పక్కన పెట్టేసో లేదంటే ఇంకో పక్కన ఇంకో కంపెనీ జూమ్ మీటింగ్ ఆన్ చేసుకొని మన జూమ్ మీటింగ్ ఆన్ చేసుకొని ఇబ్బంది పడకుండా అసలు ఎవరో కూడా మన కంపెనీలో ఉండకూడదు, బిజినెస్ చేయకూడదు. ఓకేనా సార్? ఎవరున్నా హ్యాపీగా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా మన దాంట్లో బిజినెస్ చేయాలి. ఆ లక్ష్యంతో ఆ యొక్క విజన్ ని మనం మార్కెట్ లోకి ఇవ్వాలి, ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీని మనం మార్కెట్ లోకి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం చాలా కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం సార్. ఓకేనా? అండ్ కమింగ్ టు మన ప్రొడక్ట్లకి గురించి వచ్చేసినట్టయితే చాలా కంపెనీలు మనం చూస్తున్నాం, ఒక ప్యాకేజ్ పెట్టేసో ఒక ప్రొడక్ట్ పెట్టేసో కంపల్సరీ ఇదే రిఫర్ చేయాలి, ఇదే ఉండాలి, ఇది చేస్తేనే మీకు ఎంత వచ్చేస్తా అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోటి పని లేదు. అంటే రీసెంట్లీ నేను చాలా కంపెనీలు విన్నాను సార్, ఒక 3000 కట్టేసి మీకు ఏదో ఇస్తాను లేదా ఏదో ప్రొడక్ట్ ఇస్తాను 19 లీటర్గా చెప్తున్నారు. ఆ ప్రొడక్ట్ ఏమన్నా సార్, ప్రొడక్ట్ తోటి పని ఏమన్నా సార్, ఇక్కడ మీరు జాయిన్ అయితే చూడండి బంగాళా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఎంతకాలం మనం ఏ ప్రొడక్ట్ లేకుండా జస్ట్ డబ్బులు వస్తాయి కదని చెప్పి డబ్బులు కట్టిస్తాం? ఎంతమంది చేయగలరు? ఒక ప్రొడక్ట్ అనేది మంచిగా లేకపోతే రీసేల్ జరుగుద్దా? ఎప్పుడు ఒక పని వాళ్ళలాగా ఒక జాబ్ లాగా కొత్త వాళ్ళని జాయిన్ చేస్తూనే ఉండాలి. రీసేల్ ఎప్పుడు జరగాలి? ఓకేనా? కస్టమర్ ఆ ప్రొడక్ట్ ని ఎప్పుడు లైక్ చేయాలి? ఓకేనా? కొంతమంది పెడుతున్నారు రీసేల్ కి కండిషన్స్ పెడుతుంటారు, కంపల్సరీ నువ్వు మంత్లీ ఇంత కొనకపోతే, ఇంత రీసేల్ చేయకపోతే నీ ఐడి బ్లాక్ అయిపోద్ది, లేదా నీ ఐడి లాక్ అయిపోద్ది, నీకు సపోర్ట్ చేయము, ఓకేనా, ఇంత వస్తే ఇంత అని చెప్పేసి పెడుతుంటారు. సో అంటే ఇలాంటి ఏంటంటే సార్ ఇలాంటి ఒక చీప్ ట్రిక్స్ అనేది మనం ట్రై చేయకుండా ఒక లీడర్ హుందాగా బిజినెస్ చేసుకోవాలి. ఒక లీడర్ వెళ్ళి ఒక పర్సన్ తోటి మాట్లాడి ₹1 మన కంపెనీకి ట్రాన్సాక్షన్ జరిగిందంటే 100% కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? ఆ కస్టమర్ వచ్చి చెప్పాలి, ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకి, సార్ మీరు ఇచ్చిన ప్రోడక్ట్ బాగుందండి, సో మంచిగా వాడుతున్నాము, నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము ఆర్డర్ పెడతాం ఈ ప్రోడక్ట్ ని, చాలా మంచిగా ఉందని చెప్పేసి ఆ లీడర్ కి ఆ కస్టమర్ అనే వాళ్ళు చెప్పాలి. అప్పుడు ఒక లీడర్ కి ఒక బూస్టింగ్ ఉంటది. ఓకేనా? ప్రతి నెల మన ప్రొడక్ట్ ని ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేస్తే ప్రతి నెల కొనాలి. ఓకేనా? ఆ నమ్మకం మనం ఇవ్వగలగాలి. ఆ యొక్క ఫ్రెండ్లీ మన అమౌంట్ లో ప్యాకేజీల్లో ఆ ప్రొడక్ట్ కాస్ట్ లో మనం చూపించగలగాలి. ఓకేనా? ఇవన్నీ చేసినట్లయితే 100% సక్సెస్ అవుతాం అన్న ఉద్దేశంతో, అండ్ నేను కూడా యాజ్ ఎ లీడర్ గా మీలాగా సో అందరిలాగానే ఎన్నో కంపెనీల్లో సో అడుగు స్థాయి నుంచి లో ఎండ్ నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక పెద్ద లీడర్ గా ఉన్నాం. అంతే, మన మిస్టర్ వరల్డ్ కంపెనీకి మేము కూడా ఒక లీడర్స్ లాగానే సర్వ్ చేస్తున్నాము. అంటే ఏదో మన కంపెనీ ఓనర్లో అయిపోయింది మనం డైరెక్టర్మే అనేది సో మేము ఎప్పుడూ పెట్టుకోలేదండి. డౌన్ టు ఎర్త్, అంటే ప్రతి వీడియో దగ్గర నుంచి ప్రతి దాని దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా మన కస్టమర్స్ కి అర్థం కావాలి ఫస్ట్. ఓకేనా? రీచ్ అవ్వాలి, అందరూ నేర్చుకోవాలి. ఓకేనా? రేపు ఇంకా ట్రైనింగ్స్ ఇంకా మనం ఒక కార్పొరేట్ స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో బెస్ట్ గా మనం ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది సార్. అండ్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మార్కెట్ లో తిరిగే ఏ ప్లాన్ తోటైనా కూడా కంపేర్ చేసి చూసుకోండి. 10 ప్లాన్లు పీడిఎఫ్ పక్క పక్కన పెట్టుకొని మన ప్లాన్ పీడిఎఫ్ పక్క పక్కన పెట్టి చూడండి. సో దేంట్లో తక్కువ ఉందో ఛాలెంజ్ చేసి నాకు చెప్పండి. ఇంకేనా? అయితే ఇన్కమ్ లో కావచ్చు, ప్రొడక్ట్ లో కావచ్చు, లీగాలిటీస్ లో కావచ్చు, ఓకేనా, నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో కావచ్చు, వర్కింగ్ ఇన్కమ్ కావచ్చు, ఫ్రాంచైజ్ ఇన్కమ్ కావచ్చు, రాయల్టీ బోనస్లు కావచ్చు, ట్రిప్పుల్లోనా, సర్వీస్ లోనా, ఓకేనా, కస్టమర్ కేర్ సర్వీస్ లోనా, ప్రొడక్ట్ డెలివరీలోనా, సో ఒక్క దాంట్లో కూడా వంక పెట్టకుండా 100% బెస్ట్ కంపెనీ సార్. ఓకేనా? ఐ హోప్ అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సర్వీస్ అయితే ఫీల్ అవుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ ఇక్కడ. ఓకే, సో ఇనిషియల్ గా ఫస్ట్ ఒక చిన్న మన మిస్టర్ వరల్డ్ కంపెనీ పవర్ ఏంటో ఒకసారి చూసిన తర్వాత, ఓకేనా, అంటే ఇన్కమ్ స్ట్రక్చర్ ఏ విధంగా మనం బిల్డ్ చేసుకుంటే ఎట్లా వస్తుంది ఆ యొక్క పవర్ చూసిన తర్వాత సో ఇక్కడ ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఏ విధంగా మనం రెఫర్ చేయాలి అనే దాని నుంచి ఒక చిన్న ట్రిక్ ఒకటి చెప్తాను మీకు. ఓకేనా? ఆ ట్రిక్ తో పాటుగా మన బిజినెస్ ఎట్లా గ్రో చేసుకోవాలని కూడా ఒక విషయం చూద్దాము. దాంతో పాటు మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, అండ్ మనం ఇది చూసుకున్నాం కదా 10,000 కి సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎట్లా వస్తుందని, దాని గురించి కూడా మన మేజర్ టాపిక్ అదే అండి ఇక్కడ.
ఓకేనా. లాస్ట్ వరకు కంపల్సరీగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఉండండి. బెస్ట్ గా మనం ఇన్కమ్ తీయబోతున్నాము. ఓకేనా. ఒక ₹1,00,00,000 ఇన్కమ్ సంపాదించాలి అని అంటే ఎక్కడైతే మనం అన్ని చోట్ల పేపర్లో చూసాం, పీడిఎఫ్ లో చూసాం, రియాలిటీకి వచ్చిందో రాలేదో తెలియదు. బట్ మన దాంట్లో రియాలిటీకి వస్తుంది. ఓకేనా. ఎందుకనంటే ఎక్కడ కూడా మీరు బ్రజిలాడే ప్రొడక్ట్ లేదు. ఓకేనా. అంటగట్టే ప్రొడక్ట్ లేదు. అందరికి ఉపయోగపడే ప్రొడక్ట్ మనం ఇచ్చేది. ఓకేనా. సో చిన్న ఎగ్జాంపుల్, మనం రీసెంట్ గా లాంచ్ చేసిన ఆరోగ్యశ్రీ మిల్లెట్ మిక్స్. ఓకేనా. ఒకసారి దాని గురించి ఒకసారి చూద్దాం సార్ ఇక్కడ. సో ఓకే. సో ఆరోగ్యశ్రీ మిల్లెట్ మిక్స్ చాలా వరకు సార్ ఇది మీరు ప్రొడక్ట్ లాగా చూస్తున్నారు. ఓకేనా. ఇది ప్రొడక్ట్ కాదు, మన ఇంట్లో తినే ఆహారం. ఓకేనా. పొద్దున్నే మనం టిఫిన్ చేస్తాం కదా. ఓకేనా. మధ్యాహ్నం అన్నం తింటాం కదా. సాయంత్రం భోజనం చేస్తాం కదా, డిన్నర్ చేస్తాం కదా. ప్రతి దాంట్లో కూడా మనం ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయొచ్చు, ఈ యొక్క ఆహారాన్ని యూజ్ చేయొచ్చు. మరి ఇందులో ఏం లేనిపోని వింత ఏం లేదు సార్ ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అన్ని రకాల పోషకాలు ఇంగ్రీడియంట్స్ తోటి 32 రకాల పోషకాలతో ఒక బెస్ట్ మిల్లెట్ మిక్స్ ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం, తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. మరి దీని మీద మనం ఒక బెస్ట్ ప్యాకేజ్ ని క్రియేట్ చేయడం జరిగింది. దాని మీద ఒక బెస్ట్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సింపుల్ గా తీసుకుంటే మనకి ఇప్పుడు మీరు మై ప్లాన్స్ లో చూసుకున్నట్లయితే ₹2,000 ప్యాకేజ్ చూసారా, అంటే 1,999. ఓకేనా. 1,999 నేను 2,000 అని చెప్పేసి మనం మాట్లాడుకుందాము. ₹2,000 ప్యాకేజ్ ఉంది. మరి ఒక ₹2,000 ప్యాకేజ్ గురించి ఒకసారి ఇప్పుడు మాట్లాడాలి. అంటే ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేద్దాం, ఒక ఇన్విటేషన్ టిప్ అనుకోండి దీన్ని. అంటే సరే మార్కెట్ లోకి వెళ్ళాక నాకు ప్లాన్ ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, దీన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలో అర్థం కావట్లేదు అనే వారికి ఒక చిన్న టిప్ ఇది. ఓకే. ఇది గుర్తు పెట్టుకోండి, రేపు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా. ముందుగా మనం చెప్పాల్సింది ఏంటి, సో ఇంట్లో ఎవరైనా బీపీ పేషెంట్లు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, ఓకేనా, సిక్ అయి ఉన్న వాళ్ళు కానీ, అన్హెల్దీ అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఒక క్వశ్చన్, ఫస్ట్ ఒక క్వశ్చన్. ఓకేనా. కంపల్సరీగా ఇందులో ఏదో ఒకళ్ళు ఉంటారు. అండ్ ఎవరైనా బరువు తగ్గుదాము అని అనుకుంటున్నారా? రెండోది. మూడోది వచ్చేసరికి ఏంటంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? 1 year ప్లస్ దాటిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఉన్నారో లేరో సంథింగ్ ఏదో చెప్తారు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? ఓకేనా. సో వాళ్ళకి లేడీస్ అయితే కొంచెం పర్సనల్ వెళ్ళొచ్చు. పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ గర్భిణీ స్త్రీలు కావచ్చు. ఓకేనా. అండ్ బాలింతలు, ఓకేనా, డెలివరీ అయిన వాళ్ళు, ఓకే, వీళ్ళు ఉన్నారా? సో ఫస్ట్ ఒక ఫ్యామిలీ మనం ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే, ఓకేనా, వాళ్ళు బిజినెస్ చేస్తారు, వాళ్ళు వస్తే ఒక 5గురినో 10 మందినో రిఫర్ చేస్తారు, నేను ర్యాంకులు కొట్టేద్దాము. ఫస్ట్ ఈ మైండ్ సెట్ అనేది పక్కన పెట్టండి. మనకు కావాల్సింది ఫస్ట్ ఒక సాటిస్ఫైడ్ కస్టమర్. ఆ కస్టమర్ మనం రెగ్యులర్ కస్టమర్ గా చేసుకోవాలి. మనకు కావాల్సింది ఇన్కమ్ కావాలి. ఓకేనా. ఆ ఇన్కమ్ రావాలంటే మనకి ఏం కావాలి? సాటిస్ఫైడ్ కస్టమర్ కావాలి మనకు ఫస్ట్. ఓకేనా. లీడర్ని వేటాడటం పక్కన పెట్టండి ఫస్ట్. ఓకేనా. మనం ఏంటి ఇప్పుడు, సో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడిద్దా లేదా? ఇక్కడ మీరు బ్యాక్ సైడే ఉంది ఎవరెవరు వాడొచ్చు అని. అధిక బరువు కలిగిన వారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, గర్భిణీ మరియు పాలు తక్కువ తయారయ్యే బాలింతలు, రక్తహీనత కలిగిన వారు, ఎముకలు పల్స్గా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, 1 సంవత్సరం పైబడిన పిల్లలు, అండ్ బక్క పల్స్గా ఉన్నవారు, మలబద్ధకం, ఓకేనా, అండ్ మన స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఓకేనా, క్రీడాకారులు, ముసలివారు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో మరి ఇంత ప్రోడక్ట్ మంచిది అని చెప్పేసి అంటున్నారు కదా. సపోజ్ మీ బాబాయ్కో చెప్పారు, మీ మామయ్యకి చెప్పారు, ఓకేనా, మీ ఫ్రెండ్కి చెప్పారు, మీ ఇంటి పక్కన అంకుల్కి ఎవరికో చెప్పారు. అరే ఇన్ని యూజెస్ ఉంటున్నాయి అన్నావు కదా, మరి ఏంటి దీని కథ ఏంటి, ఎట్లా మరి ప్రోడక్ట్ ఎట్లా తీసుకోవాలని చెప్పి అడిగారు వాళ్ళు మీకు. ఓకేనా. వాళ్ళ ముందు మీరు 2 ఆప్షన్లు చెప్పాలి. ఓకేనా. 2 ఆప్షన్లు చెప్పాలి. ఏంటి ఆ 2 ఆప్షన్స్? ఇక్కడ 2 ఆప్షన్లు చెప్పాలి వాళ్ళకి. ఏంటి అని అంటే పివి, బివి, ప్రొడక్ట్ వాల్యూ, బిజినెస్ వాల్యూ. ఓకేనా. సో పివి, బివి వాళ్ళకి అంటే వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి, వాళ్ళకున్న ఇదిని బట్టి ఫస్ట్ మీరు ఇక్కడ ప్రొడక్ట్ గురించి చెప్పారు. ఓకేనా. ప్రొడక్ట్ వాల్యూ చెప్పారు. దాని తర్వాత బిజినెస్ వాల్యూ గురించి చెప్పాలా వద్దు అనేది సెకండ్ పార్ట్. ఓకే. ప్రొడక్ట్ వాల్యూ గురించి వాళ్ళకి తెలిసింది. ఓకేనా. తెలిసిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మరి ప్రొడక్ట్ ని నాకు కావాలని చెప్పేసి అన్నారు. మరి ఎలా కొనుక్కోవాలని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ముందుగా మనం చేయాల్సింది ఏంటండి, ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి. వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేసి దాంట్లో మన మిస్టర్ వాల్ట్ యాప్, ఓకేనా, MRVAULT, ఓకేనా, VAULT అని చెప్పేసి టైప్ చేయండి. వాళ్ళతోనే టైప్ చేయించండి. ఓకేనా.
ప్లే స్టోర్ లోకి వెళ్ళి మిస్టర్ వాల్ట్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేయండి. మనకి ఈ లోగోతో ఉంటుంది అనమాట అక్కడ. ఓకేనా? సో ప్లే స్టోర్ లో వచ్చేసరికి ఈ లోగో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అక్కడ ఐడి పాస్వర్డ్ అడుగుద్ది. ఐడి పాస్వర్డ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉండదు కాబట్టి దాని కింద మీకు ఏముంటది అక్కడ క్రియేట్ వాల్ట్ అని చెప్పేసి ఉంటుంది మీ కింద. ఓకేనా? అక్కడ మీరు ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. క్రియేట్ వాల్ట్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయిపోద్ది. మరి రిజిస్ట్రేషన్ పేజ్ లో రెఫరల్ ఐడి మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేసి ఫస్ట్ అయితే యాప్ ఇన్స్టాల్ చేయించండి. ఓకేనా? ఓపెన్ చేయించండి. అయిపోయింది. సో ఇక్కడ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే సో బాబాయో అంకులో ఫ్రెండో వాట్ ఎవర్ సార్ ఇట్లా మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. మన మిస్టర్ వాల్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యారు. మీకు ఒక ఫ్రాంచైజ్ అనేది వచ్చింది. మీకు ఒక ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. ఓకే, మరి ఈ అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రీఛార్జ్, ఓకేనా, షాపింగ్, సర్వీసెస్, ట్రైనింగ్స్ ఇట్లా బటన్స్ ఉంటాయి మీ కింద. ఓపెన్ చేయగానే బటన్స్ ఉంటాయి. ఓపెన్ చేయించండి వాళ్ళ ముందే. ఆ బటన్స్ ఇక్కడ షాపింగ్ లో మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఈ క్లిక్ చేసే ముందు వాళ్ళని క్వశ్చన్ అడగండి. మీకు కేవలం ప్రొడక్టే కావాలా? మరి ఈ ప్రొడక్ట్ మీద ఎర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే దీన్ని మనం నచ్చి, ఓకేనా, నేను నీకు ఎట్లయితే రిఫర్ చేస్తున్నానో నిజంగా నీకు కూడా నచ్చితే ఎవరికైనా రిఫర్ చేస్తే మరి నీకు డబ్బులు కూడా వస్తాయి. నీకు అది కూడా కావాలంటే ఫ్రాంచైజ్ కూడా కావాలా? సింపుల్ చెప్పాలంటే ఫ్రాంచైజ్ అని అంటే మీకు ఆన్లైన్ ఫ్రాంచైజ్ కూడా కావాలా, లేదు జస్ట్ ప్రొడక్టే కావాలా అని చెప్పి ఒక క్వశ్చన్ అడగండి. వాళ్ళు ఫ్రాంచైజ్ అనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? మేమేమైనా డబ్బులు కట్టాలని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ అంటే టీ టైం ఫ్రాంచైజ్ తీసుకోండి 4 లక్షలు ఉంటది. ఓకేనా? చిన్న KFC కావచ్చు, వాటి అవి తీసుకుంటే 30 లక్షలు 40 లక్షలు ఉంటది. మెడికల్ షాప్ ఫ్రాంచైజ్ ఒక 5-10 లక్షలు ఉంటది. అంటే ఒక ఫ్రాంచైజ్ అనగానే ఫస్ట్ ఏంది? డబ్బులు కట్టాలా అని చెప్తూ అంటారు. ఓకే, మరి ఇక్కడ ఎటువంటి డబ్బులు కట్టే పని లేదు. ఓకేనా? సో వాళ్ళకున్న స్టాండర్డ్ బట్టి వాళ్ళకి ఎన్ని ప్రొడక్ట్లు అవసరం అవుతాయో దాన్ని బట్టి మీరు చెప్పండి సింపుల్ గా. మీరు ఇక్కడ మన యొక్క ఫ్రాంచైజ్ అనేది తీసుకోవాలని అంటే మన ఇక్కడ ఏంటి? ఫస్ట్ 2000 ప్యాకేజ్. ఓకేనా? 2000 పెట్టి మనం ఇందులో డిపాజిట్ చేసుకుంటే, ఓకేనా, మై ప్లాన్స్ లోకి వెళ్ళి 2000 ప్యాకేజ్ ఒకటి ఉంటుందండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్రాంచైజ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. మరి 2000 రూపాయల డబ్బులు వృధాకి పోయినట్టేనా? మీకు లేదు. ఏం బెనిఫిట్ ఉంది మరి 2000 రూపాయల డబ్బులకి? ఇక్కడ 4 మిల్లెట్ మిక్స్ బాక్సులు, 4 మిల్లెట్ మిక్స్ బాక్సులు విత్ డెలివరీ, డోర్ డెలివరీతో సహా మీ ఇంటి దగ్గరకు వస్తాయి. ఓకేనా? 4 మిల్లెట్ మిక్స్ బాక్సులు మీ ఇంటి దగ్గరకు వస్తాయి. ఫస్ట్ బెనిఫిట్ ఇది. ఓకేనా? మీరు యాక్టివేషన్ అయ్యారు 2000 పెట్టి యాక్టివేషన్ అయితే 4 మిల్లెట్ బాక్సులు మీ ఇంటి దగ్గరకు వస్తున్నాయి. ఫస్ట్ బెనిఫిట్ విత్ డెలివరీ ఖర్చులు ఎక్స్ట్రా లేదు చాలా కంపెనీలో. సో మీకు DTDC డెలివరీ ఖర్చులు ఎక్స్ట్రా, లేదా బ్లూ డార్ట్ డెలివరీ ఖర్చులు ఎక్స్ట్రా అని చెప్పేసి డెలివరీ ఖర్చులు ఎక్స్ట్రా అని చెప్పేసి చెప్తుంటారు. బట్ మన దాంట్లో ఎటువంటి డెలివరీ ఛార్జెస్ లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన ఇంటికి 4 బాక్సులు డెలివరీ వస్తుంది. మరి అంతేనా సార్? మరి 2000 పెట్టి 4 బాక్సులు తీసుకున్నారు, మరి ఫ్రాంచైజ్ తీసుకున్నారు. మరి ఫ్రాంచైజ్ తీసుకుంటే మరి వీళ్ళకి ఏంటి? మరి నెక్స్ట్ ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఉన్నాయి. మీకు ఐడి పాస్వర్డ్ వస్తుంది, అకౌంట్ యాక్టివేషన్ కంప్లీట్ అయిపోతుంది. దాంతో పాటుగా ఇక్కడ మీరు చూసుకున్నారుగా, ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు రీఛార్జ్, షాపింగ్ ఏమి ఉన్నాయి కదా. రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ కాదు, మీకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటది. ఎప్పుడైతే మనం ఈ ప్యాకేజ్ లో మనం యాక్టివేషన్ కంప్లీట్ చేసుకుంటామో మీకు ఇక్కడ రీఛార్జ్ ప్యానల్ ఓపెన్ అయిపోద్ది. మరి రీఛార్జ్ ప్యానల్ వల్ల ఉపయోగం ఏంటి? ప్రతి నెల మీరు రీఛార్జ్ చేస్తారు కదా. ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేసిన పని లేదు కదా రీఛార్జ్ కోసం. మీరు ఎవ్రీ మంత్ డేటా వేయించుకోండి, రీఛార్జ్ చేయండి, ఎవరో మోటివేట్ చేయరు కదా. కంపల్సరీ మన ఫోన్ పేనా, గూగుల్ పేనా, ఇంకెక్కడో వెళ్ళి చేయాలి. అదేదో నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు దాని కంపెనీ నీకు కాంప్లిమెంటరీగా సో నీకు ఎస్పెషల్ గా నెలలో 5 రీఛార్జ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ప్రతి రీఛార్జ్ మీద కూడాను 10% క్యాష్ బ్యాక్ సార్. నాకు తెలిసి మీరు చూపించండి, మన భారతదేశంలో ఉన్న ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కూడా ఇంత ప్రాంప్ట్ గా 10% క్యాష్ బ్యాక్ ఇచ్చే కంపెనీ ఏది లేదు సార్. మీరు ఏ సిమ్ లో ఎక్కడ ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడగండి, 10% క్యాష్ బ్యాక్ ఎవ్వరూ ఇవ్వరు. మన యొక్క డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న మన ఆన్లైన్ ఫ్రాంచైజ్ 2000 ప్యాకేజ్ పెట్టి యాక్టివేషన్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మనం నెలలో 5 రీఛార్జీలు చేసుకునే అవకాశం ఇస్తున్నాం. 10% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఇది బిగ్గెస్ట్ థింగ్ సార్. ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది? 4 మిల్లెట్ మిక్స్ బాక్సులు ఫ్రీగా డెలివరీ వస్తుంది. దాంతో పాటుగా ఐడి యాక్టివేషన్ అయిపోతుంది. దాంతో పాటుగా రీఛార్జీలు చేసుకుంటే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి 10% క్యాష్ బ్యాక్ అంటే ఎట్లా వస్తుంది అది? సో 10% క్యాష్ బ్యాక్ ఎట్లా వస్తుంది? సపోజ్ ఇక్కడ మీరు
క్యాష్ బ్యాక్ 349 రూపాయలు రీఛార్జ్ చేశారు మీరు. ఇందులో 10% అంటే ఎంత సార్? ఇక్కడ 35 రూపాయలు వేసుకోండి ఇక్కడ. ఓకే, ఎందుకంటే మన దాంట్లో 35 రూపాయలు జనరేట్ అయిపోద్ది. సో 35 రూపాయలు వచ్చింది, ఒక రీఛార్జ్ మీద 35 రూపాయలు వచ్చింది. మరి ఇంటూ 5 రీఛార్జ్లు వేసుకోండి, ఎంత అండి ఇక్కడ? 175 రూపాయలు. ఈ నెల మీకు ఏం చేసినా ఏం చేయకపోయినా 175 రూపాయలు కమిషన్ వచ్చేసింది. ఓకేనా? మీరు 2000 పెట్టి పర్సన్ ని యాక్టివేషన్ చేయించారు, ఫ్రాంచైజ్ ఇప్పించేశారు. మరి ఇప్పించిన తర్వాత 4 మిలియన్ బాక్సులు ఇప్పించను, ప్రతి నెల రీఛార్జ్ చేసుకుంటే ప్రతి నెల 175 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా? మరి ఈ క్యాష్ బ్యాక్ వస్తే నాకేంటి సార్ ఉపయోగం అని అంటే, వీళ్ళు రీఛార్జ్ చేసిన ప్రతిసారి మీకు 25 లెవెల్ కమిషన్ వస్తుంది. ఓకేనా? ఆ ప్లాన్ అనేది మీరు మళ్ళీ సపరేట్ గా చూడండి సార్. మరి ఆ ప్లాన్ ఫుల్ ప్లాన్ మనం డెప్త్ గా మనం చెప్పట్లేదు. సో నెక్స్ట్ అంటే టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ ఈ కింద పర్సన్ మనం రిఫర్ చేసిన ప్రతి పర్సన్ చేసే ప్రతి రీఛార్జ్ మీద కూడాను మనకు ₹1, ₹2, ₹10, 10 పైసలు కమిషన్ అనేది 25 లెవెల్ నుంచి వచ్చింది సార్. ఎవరో కూడా ఇవ్వట్లేదు, 25 లెవెల్ నుంచి మనం కమిషన్ ఇస్తున్నాం. ఓకేనా? మరి ఈ వ్యక్తికి 175 రూపాయలు వచ్చింది, నెక్స్ట్ మంత్ ఒక 175 వచ్చింది, ఆ నెక్స్ట్ మంత్ 175 వచ్చింది, ఆ నెక్స్ట్ మంత్ 175 వచ్చింది. మరి ఇట్లా వస్తూనే ఉంటాయి. మరి వచ్చిన క్యాష్ బ్యాక్ తో తను ఏం చేస్తాడు? మన దాంట్లో ఏ ప్రొడక్ట్ అయినా షాపింగ్ లోకి వెళ్ళి ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ తోటి ₹1 కూడా జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా రీఛార్జ్ చేయంగా వచ్చే క్యాష్ బ్యాక్ తోటి ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. మరి వాళ్ళు షాపింగ్ చేసుకుంటే నాకేం వచ్చింది అని అంటే, మీరు రిఫర్ చేసిన పర్సన్ షాపింగ్ చేసినా మీకు మళ్ళీ 25 లెవెల్ కమిషన్ వచ్చింది, రెఫరల్ బోనస్ వచ్చింది మళ్ళీ. ఓకేనా? లెవెల్ బోనస్ వచ్చింది, రాయల్టీ వచ్చింది, ఫ్రాంచైజ్ తీసుకుంటే కనుక మీరు ఫ్రాంచైజ్ ఇన్కమ్ వచ్చింది. అంటే ఎంత బ్యూటీ అంటే సార్ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిని మనం రిఫర్ చేయడం ద్వారా వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నా డబ్బులు మనకి, రీఛార్జ్ చేసుకుంటూ వచ్చే క్యాష్ బ్యాక్ వాడుకొని షాపింగ్ చేసినా మనకి డబ్బులు వస్తున్నాయి. అంటే ఎంత అద్భుతంగా, అంటే దీనికోసం ఏం డబ్బులు ఖర్చు పెట్టేది లేదు కదా. వాళ్ళు కంపల్సరీగా ఫ్రీగా రీఛార్జ్ చేసుకుంటారు, వచ్చిన క్యాష్ బ్యాక్ తో షాపింగ్ కూడా చేస్తారు. మనం ఇక్కడ కండిషన్ పెట్టామా? ప్రతి నెల కంపల్సరీగా మీరు డబ్బులు పెట్టి మీరే షాపింగ్ చేయండి, మీరే ఇక్కడ మా దగ్గర బిజినెస్ చేయండి అని చెప్పామా? చెప్పలేదు కదా. అయినా షాపింగ్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? రీఛార్జ్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది, షాపింగ్ చేస్తున్నారు. ఒక లీటర్ కి పుష్కలంగా డబ్బులు వస్తుంది. సపోజ్ ఒక 1000 మంది కనుక మీ కింద టీం ఉంటే ఒక్కొక్కరి నుంచి ఒక ₹10 వచ్చిన షాపింగ్ మీద 10,000 రూపాయలు వస్తుంది. ఒక్కొక్కరి నుంచి ₹5 రీఛార్జ్ మీద కమిషన్ వచ్చిన 5,000 రూపాయలు వస్తాయి. అంటే ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు ఎటు పోవు సార్. అంటే ఫ్రీగా వద్దన్నా కూడా వచ్చే డబ్బులు అవి. ఓకేనా? ఓకే, సో మీరు ఈ బెనిఫిట్ చెప్పారు, మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుందండి, దాంతో పాటు మీకు ప్రొడక్ట్ వస్తుంది, యాక్టివేషన్ వస్తుంది, మీరు ఆన్లైన్ ఫ్రాంచైజ్ కి ఎలిజిబుల్ పర్సన్, ఇక మీరు రిఫర్ చేయడానికి కూడా ఎలిజిబుల్ పర్సన్, ఇక మీరు ఎవరికైనా రిఫర్ చేయొచ్చు ప్రొడక్ట్ అని చెప్తారు. ఓకే, రిఫర్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత సో వీళ్ళు ఏం చేశారు? ఒక వ్యక్తికి రిఫర్ చేశారు, 2000 ప్యాకేజ్, ఆయన కూడా ఇదే బాగా నచ్చింది, సేమ్ ప్లాన్ చెప్పాడు, రిఫర్ చేశాడు. మరి ఆయనకి ఎంత వస్తుంది? మీరు తెచ్చిన పర్సన్ కి, మీరు ఎవరికో రిఫర్ చేశారు కదా, ఆ పర్సన్ కి ఎన్ని డబ్బులు వస్తున్నాయి? 500 రూపాయలు సార్. 500 రూపాయలు రిఫరల్ బోనస్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసుకోండి సార్, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 25%, ఓకేనా, 25% రిఫరల్ బోనస్ అనేది వస్తుంది. కేవలం 2,000 రూపాయలు పెట్టి మనం రిఫర్ చేయడం ద్వారా ఆ వెళ్ళిన వ్యక్తికి, ఓకేనా, వెళ్ళిన వ్యక్తికి మిల్లెట్ పిక్స్ లో బాక్స్ వెళ్తానే యాక్టివేషన్ వస్తుంది, 10% క్యాష్ బ్యాక్ ఎలిజిబుల్ అవుతున్నారు, జీవితాంతం డబ్బు సంపాదించే అవకాశాన్ని చేతపట్టుకున్నారు. దాంతో పాటు మీకు ఇక్కడ 500 రూపాయలు బోనస్ వస్తుంది. ఓకే, బాగానే ఉందని చెప్పి రేపు ఒక రెఫరెన్స్ ఇచ్చారు. ఓకేనా, సో 500 రూపాయలు, ఇంకొక 500 రూపాయలు వచ్చింది. 3వ రోజు ఇంకో రెఫరెన్స్ ఇచ్చారు, మళ్ళీ ఒక 500 వచ్చింది. 4వ రోజు ఇచ్చారు, 5వ రోజు ఇచ్చారు. 5 ఇంటూ 500 అంటే ఎంత అండి? 2,500 రూపాయలు బోనస్ వచ్చింది మీకు. 5గురు రిఫర్ చేశారు. మరి 5గురు రిఫర్ చేయగానే కంపెనీ మీకు ఏం చెబుతుంది? మిస్టర్ డియర్ మెంబర్ అని చెప్పి మీకు ఒక ర్యాంక్ ఇస్తుంది. ఓకేనా, మీరు ఫస్ట్ ర్యాంక్ కి అచీవ్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన జూమ్ మీటింగ్ లో ఎవరైతే ఉన్నారో మీరు మిస్టర్ డియర్ అయ్యారో లేదో నాకైతే తెలియదు. 100% ఈ రోజే ఫోకస్ పెట్టుకోండి, త్వరగా మిస్టర్ డియర్ మెంబర్ అవ్వండి. ఎందుకనంటే నెక్స్ట్ నేను చెప్పబోయే నాన్ వర్కింగ్ ఇన్కమ్ కి ఫస్ట్ పునాది ఇది అనమాట. ఓకే, ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే, మనం లీగల్ గా ఎథికల్ గా
4 కాలాల పాటు మన కంపెనీ జెన్యున్ గా రన్ అవబోయే కంపెనీ. ఏదో ఆశ పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకెళ్లే కంపెనీ కాదు. ఓకేనా? డబ్బులు వేపిస్తే డబ్బులు సంపాదించుకుందాం అనే పద్ధతి ఇక్కడ లేదు. ఓకేనా? లీగల్ గా జెన్యున్ గా చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. స్లో అండ్ స్టడీగా నేను ఒక స్టెప్ బై స్టెప్ ఒక ఫార్మింగ్ అంటే ఒక రైతు లాగా నేను ఒక పద్ధతిగా చేసుకుంటూ వెళ్దాం అనుకున్న వాళ్ళకే. హంటింగ్ వేటాడదాము, ఆని కొడదాం, ఈయన కొట్టేద్దాము, ఆటో డబ్బులు ఇస్తే డబ్బులు వచ్చేస్తాయి, వీళ్ళతో డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి, ఇలాంటి కాన్సెప్ట్ తోటి మన దాంట్లో దయచేసి ఎవరో కూడా రావద్దు, పెట్టుకోవద్దు కూడా. ఓకేనా? సో సో ఇక్కడ మనం 5 మెంబర్స్ కి రిఫర్ చేస్తే మీకు ఏమిస్తుంది సార్? ఇక్కడ కంపెనీ ఏమిస్తుంది మీకు? మిస్టర్ డియర్. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి సార్. మిస్టర్ డియర్ అనేది బాగా గుర్తుపెట్టుకుని పేరు. మిస్టర్ డియర్ అని చెప్పి ర్యాంక్ ఇస్తుంది. మరి ర్యాంక్ వల్ల ఫస్ట్ ఉపయోగం ఏంటి అని అంటే 1299 రూపాయల క్యాష్ బ్యాక్ బోనస్ ఇస్తుంది సార్. ఇక్కడ మీకు రివార్డ్ బోనస్, క్యాష్ బ్యాక్ బోనస్ 1299 రూపాయలు ఇస్తుంది. దీంతో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మీ కింద వ్యక్తి మిస్టర్ డియర్ మెంబర్ అయ్యాడు, క్యాష్ బ్యాక్ వచ్చింది, తను వెళ్ళి ఏదో షాపింగ్ చేశాడు. ఓకేనా? షాపింగ్ చేసినా కూడా అప్లైనర్ కమిషన్, 25 లెవెల్ కమిషన్, ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళ కమిషన్, రాయల్టీ బోనస్లు. ఓకేనా? అంటే ఫ్రీగా వచ్చిన క్యాష్ బ్యాక్, రివార్డ్ తో వచ్చిన క్యాష్ బ్యాక్ తోటి కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. దీని మీద కూడా మనం కమిషన్ అనేది జనరేట్ చేస్తున్నాం. ఓకేనా? సో మరి మిస్టర్ డియర్ మెంబర్ అయినందుకు ఒక్కసారిగా 1299 ఇచ్చేసినాం. అండ్ ప్రతి నెల 1వ తారీఖున రాయల్టీ కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లో నుంచి 0.1% రాయల్టీ ప్రతి నెల జీవితాంతం వచ్చింది సార్. ఇక్కడ ఒక్కసారి మీరు జస్ట్ ఎంటర్ అయ్యారు ఈ క్లబ్ లోకి, మిస్టర్ డియర్ క్లబ్ లోకి, జీవితాంతం 0.1% చెప్పిన ప్రతి నెల 1వ తారీఖు మీరు గుర్తు పెట్టుకోండి. మీ ట్రాన్సాక్షన్ లో చూసుకోండి, మీకు అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది, రాయల్టీ బోనస్ యాడ్ అయిపోయింది. ఓకేనా? సో మరి 5 చేయటం వల్ల ఇంత బెస్ట్ గా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఓకేనా? సో మిస్టర్ డియర్ ర్యాంక్ తో పాటుగా మనకి ఇవి కూడా వచ్చేస్తుంది, ఇక్కడ బోనస్ వచ్చేస్తుంది, రాయల్టీ మనం ఇక్కడ అచీవ్ అయిపోతున్నాం. మరి ఇక్కడ నేను 5 రెఫర్ చేయాలా నేను అని అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, మన దాంట్లో ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేది. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మిస్టర్ వరల్డ్ కంపెనీ ఉందా. సో మరి ఎంతమందికి మనం రెఫర్ చేయొచ్చు అంటే, లేదు అనుకుంటే ఒక్క నిమిషం, సపోజ్ ఇక్కడ శ్రీనివాసులు గారు ఉన్నారు, ఇక్కడ. ఎందుకంటే చాలా యాక్టివ్ గా ఈ 2000 ప్యాకేజ్ కి నిజంగా న్యాయం చేస్తూ బెస్ట్ గా మన కంపెనీ అనేది ఒంగోలు, కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు సార్. దీనికి సార్ కామర్స్ లెక్చరర్, ఆల్మోస్ట్ ఆల్ 25 to 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఫ్యాకల్టీగా. 56 ఇయర్స్ ఏజ్ లో కూడా పర్సన్ టు పర్సన్ వెళ్ళి కలిసి మరి ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలిసి మరి ఈ యొక్క ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే దానికి డబ్బు అనేది ఒక సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే నాకు ఈ ప్రొడక్ట్ బాగా నచ్చింది, ఎంత ఏజ్ లో కూడా నాకు మంచి ఎనర్జీని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మన వాటర్ బాటిల్ వాడుతున్నారు అంటే మన ఆల్కలైన్ వాటర్ బాటిల్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. సో నాకు చాలా మంది స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరికి ఇంట్రడ్యూస్ చేస్తా, పోయేది ఏముంది, ప్రొడక్టే కదా, మంచి కొనుక్కుంటున్నాను, షాపింగ్ చేపిస్తున్నాను అని చెప్పేసి డైలీ ఒక 2-3 ఇంట్రడ్యూస్ చేసి సరదాగా బిజినెస్, అంటే అంత ఏజ్ లో కూడా సరదాగా బిజినెస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఓకేనా? అట్లా సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తికి రెఫర్ చేశారు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎన్ని మెంబర్స్ కైనా మీరు రెఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో 100, 200 మెంబర్స్ ఎన్ని మెంబర్స్ కైనా రెఫర్ చేయొచ్చు. ప్రతి పర్సన్ దగ్గర నుంచి 500 రూపాయల బోనస్ వస్తుంది. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెలకి 30,000 రూపాయలు శాలరీ ఇస్తానంటే, ఓకేనా, ఇందులో ఉన్న వాళ్ళు కొంతమంది కావచ్చు, లేదా బయట ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా 30,000 రూపాయలు నెలకి జీతం ఇస్తాను అని అంటే, ఓకేనా, నెలకి జీతం ఇస్తాను అని అంటే పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? చాలా మంది వస్తారు కదా. ఆ వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రోజుకి 8 మిల్లెట్ బాక్సులు అమ్మాలని చెప్పాలి. ఓకేనా? రోజుకి 8 మిల్లెట్ బాక్సులు అమ్మాలని చెప్తారు మీరు. ఓకేనా? 500 చొప్పున, ఒక్కొక్క బాక్స్ 500 చొప్పున 8 మిల్లెట్ బాక్సులు అమ్మండి. మీకు నెలకు వచ్చేసరికి మీకు 30,000 ఇస్తాను అని అంటే బ్యాగులు వేసుకుంటారు, సేల్స్ లాగా చేసుకుని అమ్ముకుంటూ పోతా ఉంటారు. ఓకేనా? సో అంటే ఒక రోజుకి 500 రూపాయలు వస్తాయని అంటే ఎంతో కష్టపడి రోజంతా తిరిగి అమ్ముతున్నారు. కానీ ఇక్కడ మనం క్వాలిటీగా ప్రాపర్ గా బిజినెస్ టెక్నిక్ తెలుసుకొని మంచిగా ట్రైనింగ్ తీసుకొని జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ప్రొఫెషనల్ గా ఒక అరగంట టైం పెడితే రోజుకి 500 వస్తాయి. మనకి ఇక్కడ అరగంట టైం పెడితే రోజుకి 500 వస్తాయి. అర్థమైంది సార్ ఇక్కడ? సో ఇక్కడ రోజుకి
ఒక గంట టైం పెట్టుకుంటే 1000 రూపాయలు డబ్బులు వస్తాయి. ఓకేనా, ఇద్దరు వ్యక్తులు చెప్పుకుంటే 1000 రూపాయలు డబ్బులు వస్తాయి. నెలకు 30,000 రూపాయలు డబ్బులు వస్తాయి. అండ్ జీతానికి పనిచేసే వాళ్ళు, శాలరీకి పనిచేసే వాళ్ళు ఎట్లుంటది, ఈ నెల అంతా చేస్తారు, వచ్చే నెల చేస్తారు, 3వ నెల చేయకపోతే మీరు శాలరీ ఇస్తారా? ఇవ్వరు. బట్ మన కంపెనీలో మీరు 2 నెలలు చేశారు, 3 నెలలు చేశారు, మంచి టీం ఫామ్ చేశారు, మీరు వదిలేసినా కూడా డబ్బులు వస్తుంటాయి. మీకు ఎందుకు? వీళ్ళందరూ ప్రతి నెల రీఛార్జ్ చేస్తారు, ప్రతి నెల షాపింగ్ చేస్తారు, నచ్చితే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటారు, మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇట్లా మరి మీరు ఎన్ని మెంబర్స్ అయినా కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఓకే, సో మరి చాలా కంపెనీల్లో మనం చూస్తుంటాం. సార్ ఇప్పుడు నాకు ఎవరు అడిగారు, ఒకళ్ళు అడిగారు, సార్ వేరే కంపెనీల్లో దగ్గర దగ్గర ఒక 5 కోట్లు సంపాదించవచ్చు సార్ 180 రోజుల్లో. ఏదో 180 రోజుల్లో 5 కోట్లు సంపాదించని చెప్పేసి అన్నారు. మరి మీరు స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది సార్ అని అంటే దగ్గర దగ్గర 3 నెలలు 2 నెలల్లో సంథింగ్ ఎంతో చెప్పారు. ఓకేనా, అట్లీస్ట్ మరి ఎన్ని డబ్బులు వచ్చినాయి అంటే దానికి ఆన్సర్ లేదు. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే సార్ పెన్ను పేపర్ పెట్టి పెద్ద పెద్ద కోట్ల లెక్కలు చూపెడతారు, బట్ అవి పాసిబిలిటీస్ లోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ప్లాన్ లో దమ్ము లేక. ఓకేనా, వచ్చిన వ్యక్తి నేను ఎందుకు 5 చేయాలంటే మీరు ఏం చెప్తారు? వేరే కంపెనీలో సపోజ్ ఇక్కడ చెప్తున్నారు కదా లెక్క, మీరు 5 చేయండి, 5 ఇంటూ ఇంకొక 5 చేసుకుంటే 25 అవుతారు, 25 ఇంటూ 5 అంటే 125, 625, 3125, 15,000 ఇట్లా చెప్తారు కదా లెవెల్ ప్లాన్ లో. మరి నేను ఎందుకు 5 చేయాలనే దానికి ఎక్కడ ఆన్సర్ ఉండదు. ఓకేనా, 5తో డబ్బులు ఎందుకు కట్టేయాలంటే ఆన్సర్ ఉండదు. బట్ ఇక్కడ మన దాంట్లో పర్ఫెక్ట్ క్లారిటీ ఉన్నది. పెట్టిన ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా మనం ప్రొడక్ట్ అన్ని ఇచ్చేస్తున్నాము, సాటిస్ఫై చేస్తున్నాము. 5 రెఫర్ చేసినందుకు మనం ఒక ర్యాంక్ ఇచ్చేస్తున్నాము. 5 రెఫర్ చేసినందుకు 12,900 రూపాయల క్యాష్ బ్యాక్ వాలెట్ అమౌంట్ ఇస్తున్నాము. ఓకేనా, సో ఈ బెనిఫిట్స్ తోటి 100% ఒక 3 చేసిన వాళ్ళు కూడా ఇంకొక 2 చేసుకుంటే నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఓకేనా, నేను కూడా ర్యాంక్ అచీవ్ అవుతా కదా అనే ఉద్దేశంతో ముందుకెళ్తారు. ఇక్కడ అంటే ఒక మోటివ్ అనేది కంపెనీ పెట్టింది కాబట్టి కంపెనీ మోటివ్ ప్రకారం మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటారు సార్. మన లెవెల్ ప్లాన్ ప్రకారం 5 మ్యాట్రిక్స్ ద్వారా కనుక మీరు 10 లెవెల్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 10 CR అబౌవ్ ఉంటుంది ఇన్కమ్. ఎందుకంటే ఈ కోడ్ల గురించి అయితే నేను మాట్లాడి ఎగ్జాక్ట్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే మనం రియాలిటీలో ముందు ఈ రోజు ఇన్కమ్ ఎంత, రేపు ఇన్కమ్ ఎంత వస్తుంది, దీని గురించే ఫస్ట్ మాట్లాడదాం. ఇది అనేది బై ప్రొడక్ట్. ఆటోమేటిక్ గా ఈ డబ్బులు అనేది మీకు టీమ్ బిల్డ్ అయిందంటే వచ్చింది. ఓకేనా, అంటే ముందు కాళ్ళ ముందు చూసుకొని ఒక స్టెప్ అనేది ఎక్కుతూ ఉంటే మనం డెస్టినేషన్ రీచ్ అవుతాం. ఓకేనా, అట్లా కాకుండా కొండకి తాడేసి కనుక లాగామనుకోండి, చేతులు నొప్పులు వేస్తే తాడు తెగుతుంది, అంతమించి ఏముండదు. ఓకేనా, సో ఇక్కడ ఏంటి, ఈ డబ్బులు అనేది వస్తాయి. ఈ 1 CR 10 CR డబ్బులు అనేది 100% నెట్వర్క్ మార్కెటింగ్ లో పాసిబుల్ ఇన్కమ్. అది మిస్టర్ వాల్ట్ లో చాలా 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 ఈజీగా అచీవ్ అవ్వగలిగే ఇన్కమ్ అది. ఓకేనా, దాని గురించి మరి అవసరం పని లేదు. ఫస్ట్ స్టెప్ ఏంటి, నేను వచ్చానా, 5 రెఫర్ చేశానా, మిస్టర్ డీర్ మెంబర్ అయ్యానా, నా ఫోకస్ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళు కూడా మిస్టర్ డీర్ మెంబర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, వీళ్ళకి ఇదే మోటివేషన్ ఇచ్చుకుంటా వెళ్ళాలి, వాళ్ళకి ప్రొడక్ట్ గురించి వాల్యూ చెప్పాలి. ఓకేనా, సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఓకే, సో మరి ఇదంతా వర్కింగ్ ప్లాన్ సార్. మరి నాన్ వర్కింగ్ ప్లాన్ ఏదో 10,000 పెడితే ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అన్నారు కదా. సో ఒక చిన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే చాలా కంపెనీల్లో కూడా మనం ఓకేనా డబ్బులు పెడితే డబ్బులు వస్తాయని వెళ్ళి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకేనా, ఎందుకనంటే మీరు 10,000 పెట్టండి సార్, మీకు రోజుకి అంత ఇస్తా, నేను ట్రేడింగ్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను, లేదా గోల్డ్ ట్రేడింగ్ అనో, ఆ ట్రేడింగ్ అనో, లేదా బిట్ కాయిన్ అనో, మైనింగ్ అనో ఏదో చెప్తారు, చెప్పిస్తామంటారు. ఓ 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలల్లో ఓ టార్గెట్ రీచ్ అవగానే కంపెనీ అనేది లెఫ్ట్ అయిపోద్ది. ఓకేనా, ఏది చేస్తారు కంపెనీ అనేది. ఓకేనా, సో అంటే ఒక ప్రాపర్ వే అనేది లేకుండా, ఒక ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ అనేది లేకుండా కేవలం డబ్బులు పెడితే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వెళ్ళి చాలా వరకు మోసపోయిన సందర్భాలు ఉన్నాయి సార్. ఓకేనా, బట్ ఫస్ట్ టైం మన కంపెనీలో ఒక నాన్ వర్కింగ్ ఇన్కమ్ లీగల్ గా ఎథికల్ గా మీకు నేను చెప్తాను, ఇన్కమ్ సోర్స్ కూడా చెప్తాను మీకు ఇక్కడ. ఓకేనా, అంటే ఏ విధంగా మీకు నాన్ వర్కింగ్ పని చెప్పిన డబ్బులు ఇస్తామనే దానికి నేను ఆన్సర్ చేసిన తర్వాత ఆన్సర్ మీకు నచ్చితేనే మన కంపెనీ మీద నమ్మకంతో మీరు ముందుకు రావచ్చు. ఓకేనా, అంతేగాని బ్లైండ్ గా ఏదో చెప్పారు డబ్బులు వచ్చేస్తాయంట ఆ పెట్టేద్దాంలే, ఈ కాన్సెప్ట్ అయితే వద్దండి. ఓకేనా, సో దాన్నే ఏమంటారంటే మన దాంట్లో మీ ఐడి ఓపెన్ చేయగానే ఇక్కడ మిస్టర్ డియర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఉంటుంది. మీకు మిస్టర్ డియర్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది, స్పెషల్ సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి మిస్టర్ డియర్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. మీ ఐడి ఓపెన్ చేయగానే దాని మీద క్లిక్ చేసి చూడండి, మీకు ఏం ఉండదు, అక్కడ నో డేటా ఫౌండ్ అని ఉంటుంది, ఎంటీ పేజ్ ఉంటుంది అక్కడ. ఓకేనా, అక్కడ మీకు ప్యాకేజ్ కనపడాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, మిస్టర్ డియర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి. ఓకేనా, అంటే
5 మెంబర్స్ రిఫర్ చేసిన వాళ్ళకి మాత్రమే అక్కడ వాళ్ళకి సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇక్కడ ప్యాకేజ్ 10,000 అని చెప్పేసి ప్యాకేజ్ కనిపిస్తుంది. ఓకేనా, ఎవరైతే మిస్టర్ డీర్ మెంబర్ అవుతారో 5గురిని రిఫర్ చేస్తారో వాళ్ళకి ఈ ప్యాకేజ్ అనేది షో అవుతుంది. ఓకేనా, మరి ఎందుకు 5గురిని చేస్తేనే మిస్టర్ డీర్ మెంబర్ అయితేనే ఎందుకు ఇచ్చారు ఇట్లా అనే దాన్ని కూడా నేను చెప్తాను. ఓకేనా, సింపుల్ ఈ లింకులన్నీ లేకుండా 10,000 పెట్టండి సార్ డబ్బులు వచ్చేస్తాయంటే అందరు పెట్టేస్తారు. బట్ మన పాలసీ మీతో డబ్బులు పెట్టడం లేకపోతే ఏదో అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం నథింగ్, ఇది కాదు మ్యాటర్ ఇక్కడ. ఓకేనా, ఒక ప్రాపర్ వే అనేది మనం ఇక్కడ బిల్డ్ చేయాలి. ఓకేనా, సరే మీకు లాస్ట్ వరకు అంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనేది. ఓకేనా, మరి ఎవరైతే 5 మెంబర్స్ రిఫర్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ ప్యాకేజ్ షో అయింది. ఓకే, మరి ఇక్కడ మీరు వెళ్ళారు 10,000 పెట్టేసి ప్యాకేజ్ అనేది పర్చేజ్ చేశారు. మీరు మిస్టర్ డీర్ మెంబర్ అయ్యారు, 10,000 పెట్టి మీరు ప్యాకేజ్ అనేది పర్చేజ్ చేశారు. మరి పర్చేజ్ చేస్తే మీకేం వస్తుంది? ఇక్కడ చెప్పినట్లే మన ఫోటోలో చెప్పినట్లే 20,000 రూపాయల వరకు మీకు డబ్బులు వచ్చేస్తాయి. 20,000 రూపాయల వరకు మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఓకేనా, అండ్ దీంతో పాటుగా రిఫరల్ బోనస్ 10% రిఫరల్ బోనస్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా, 10% రిఫరల్ బోనస్ అనేది మీకు ఈ మిస్టర్ డియర్ ప్యాకేజ్ మీద మీకు రావడం జరుగుతుంది. ఎవరైతే రిఫర్ చేస్తారో వారికి 10% కమిషన్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం కొంచెం అవుట్ ఆఫ్ ద కంపెనీ, నేను కూడా కంపెనీ వ్యక్తిని కాదు, ఒక లీడర్ అని చెప్పేసి మాట్లాడుకుందాం, కొంచెంసేపు పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఓకేనా సార్, ఇక్కడ మరి నేను 10,000 డబ్బులు కట్టించేస్తున్నా, మీరు 20,000 ఇవ్వలేకపోతే మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఈ 10,000కి నన్ను అడుగుతాడు కదా. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయా రావు మనకి? ఓకేనా, ఒక వ్యక్తి 10,000 పెట్టియడం అని అంటే పెట్టిస్తున్నాం. ఓకేనా, 20,000 డబ్బులు వస్తాయని చెప్పి పెట్టిస్తున్నాం. మరి వాళ్ళకి డైలీ డబ్బులు ఎట్లా వస్తాయి? ఓకేనా, ఏంటి మరి 10,000కి ఇంకేమైనా ఇస్తున్నారా అని అంటే మన కంపెనీలో ఇక్కడ ఈ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను మీటింగ్ లో ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ 10,000 వర్త్ మనకి ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరు కూడా పెట్టుబడి పెట్టట్లేదు సార్, మన కంపెనీ ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, లీడర్ కి చాలా చాలా కంఫర్ట్ ఇస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ 10,000 ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ ఈయన 90% సాటిస్ఫైడ్ లేదా ఒక 50% సాటిస్ఫైడ్ ఫస్ట్. ఓకేనా, అంటే నేను గాల్లో అయితే డబ్బులు పెట్టలేదు. ఓకేనా, గాల్లో అయితే డబ్బులు పెట్టలేదు, నాకు ప్రొడక్ట్ వచ్చేసింది. ఓకేనా, కొంతవరకు 50% హ్యాపీ. డైలీ డబ్బులు పడుతున్నాయి అనుకోండి 100% హ్యాపీ. అవునా కదా? 5గురిని రిఫర్ చేశాడు, అప్పటికే డబ్బులు సంపాదిస్తున్నాడు మన దాంట్లో. ఓకేనా, 2,000 3,000 డబ్బులు సంపాదించాడు 5గురిని రిఫర్ చేసి. దాని తర్వాత 10,000 ప్యాకేజ్ తీసుకోవడం ద్వారా సో తనకి ప్రొడక్ట్లు వచ్చేస్తున్నాయి. ఒక చిన్న నోట్ ఏంటంటే ఇక్కడ మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇలాంటి స్పెషల్ ప్యాకేజ్ లో తీసుకునే ప్రోడక్ట్కి ఏంటంటే మనం ఎంఆర్పి అమౌంట్ అనేది క్లెయిమ్ చేస్తాం. ఓకేనండి, ఎంఆర్పి అమౌంట్ అనేది మనం క్లెయిమ్ చేస్తాం. మీకు నచ్చిన ప్రోడక్ట్ 10,000 వరకు తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎంఆర్పి డిపి ప్రైస్ లో కాదు. ఓకేనా, ఎంఆర్పి ప్రైస్ లో ఒకటి చాలా చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి సార్. ఎంఆర్పి ప్రైస్ లో అంటే మన ప్రొడక్ట్ అనేది మనకి 10,000 పెట్టినానికి ప్రొడక్ట్ వచ్చేస్తుంది, దాంతో పాటు 20,000 డబ్బులు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ డబ్బులు ఎట్లా వస్తాయి ఏంటనేది చూద్దాం ఇక్కడ. ఓకేనా, సో సపోజ్ ఇప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ ఈ రోజు కంప్లీట్ చేశారు సార్. ఓకేనా, టుడే మీరు సబ్స్క్రిప్షన్ కంప్లీట్ చేశారు. రేపు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది మండే మార్నింగ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది సార్ ఇది. అంటే ఈ రోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎవరంటే ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. రేపటి నుంచి అఫీషియల్ గా మనం స్టార్ట్ చేయబోతున్నాము. బట్ ఒక చిన్న లెక్క ప్రకారం ఏంటంటే మండే నుంచి అనుకోండి, బట్ రేపు మార్నింగ్ కూడా మీకు ఇన్కమ్ పడుతుంది. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి రేపు మార్నింగ్ కూడా ఇన్కమ్ పడుతుంది. ఓ చిన్న క్యాల్కులేషన్ కోసం మండే నుంచి అనుకోండి అంతే మీరు. ఓకేనా, సో డైలీ మీకు పొద్దున్నే 9 గంటలకు, ఓకేనా, పొద్దున్నే 9 గంటలకు మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది డైలీ. ఓకేనా, సో మరి ఇన్కమ్ దేని మీద జనరేట్ అవుతుంది అంటే ఎస్టర్డే జరిగిన బిజినెస్ మీద జనరేట్ అవుతుంది. ఓకేనండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఈ రోజు అంటే ఈ రోజు బిజినెస్ జరిగింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రోజు బిజినెస్ జరిగింది. రేపు 9 గంటలకు 9 AM 9 గంటలకు ఈ బిజినెస్ మీద నిన్న జరిగిన బిజినెస్ మీద ఈ రోజు 9 గంటలకు వచ్చేస్తుంది. ఈ రోజు జరిగిన బిజినెస్ మీద రేపు 9 గంటలకు వచ్చేస్తుంది. ఓకేనా, ఈ రోజు జరిగిన బిజినెస్ మీద ఎల్లుండి 9 గంటలకు వచ్చేస్తుంది. ఇట్లా ప్రతిరోజు, ఓకేనా, ప్రతిరోజు కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటది. ఎంతవరకు? మీకు 20,000 వచ్చేంత వరకు ఇన్కమ్ వస్తూనే ఉంటది. ఓకేనా, మరి ఇన్కమ్ దేని మీద డిపెండ్ అయి ఉంది? ఇక్కడ టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయి ఉంది. మరి టర్న్ ఓవర్ అంటే ఎక్కడ క్యాల్కులేట్ చేయాలి? సో ఐడి లెక్కకి వెళ్దాం ఇప్పుడు మళ్ళీ. ఓకేనా, సో డబ్బులు ఎట్లా వస్తాయని తెలిసిందిగా 10,000కి 20,000 డబ్బులు వస్తున్నాయి. మరి ఐడి లెక్కకి వెళ్దాం ఇక్కడ.
ఐడి లెక్కకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి 20,000 ఐడి, ఓకేనా, 2,000 ఐడి. ఇక్కడ ఒక్కొక్క ఐడిలో నుంచి, ఓకేనా, ఒక్కొక్క యాక్టివేషన్ మీద నుంచి మనకి 4% కమిషన్ అనేది మనం తీసి పక్కకు పెట్టేస్తాం. అర్థమైందా? మీరు 2000 ఐడి రిఫర్ చేయగానే 500 రిఫరల్ బోనస్ ఇచ్చేస్తున్నాం మనం. ఇమీడియట్ గా మీరు వాడుకుంటున్నారు కదా. 25 లెవెల్ బోనస్ వెళ్ళిపోతున్నాయా, ఫ్రాంచైజ్ కొన్న వాళ్ళకి ఫ్రాంచైజ్ బోనస్ వెళ్ళిపోతున్నాయా. అలాగనే దీంట్లో నుంచి 4% కమిషన్ అంటే ఎంత అంటే ఇక్కడ 80 రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఈ 80 రూపాయలు డబ్బులు తీసి మనం పక్కకు పెట్టేస్తాం. ఓకే, 80 రూపాయలు డబ్బులు తీసి మనం పక్కకు పెట్టేస్తాం. ఓకే, సో ఇట్లా ఈ రోజు ఒక 10 ఐడీలు అనుకుందాం. 10 × 80 అంటే ఎంత? 800. ఈ 800కి సపోజ్ ఒక నలుగురు ఉన్నారు అనుకుందాం ఇక్కడ. ఓకేనా, ఒక నలుగురు పర్చేజ్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. 800/4 అంటే ఎంత? తలా 200 రూపాయలు రేపు పొద్దున్నే వచ్చేస్తాయి. అదేంటే రేపు పొద్దున్నే తలా 200 రూపాయలు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏమైంది, మనకి 5 అయ్యారు, ఎంత వస్తుంది? తలా ఒక 180 సంథింగ్ ఎంతో చేంజ్ అవుతుంది. ఇక్కడ 10 మంది అయ్యారు, తలా ఒక 80 రూపాయలు వచ్చేస్తుంది. ఓకేనా, 10 మంది అయ్యారు. మరి ఇక్కడ జనాలు పెరుగుకుంటూ పోతా ఉంటే, ఓకేనా, జనాలు పెరుగుతూ పోతా ఉంటే మరి మనకి ఇన్కమ్ తగ్గిపోతుంది కదా సార్ అని అంటే, జనాలు పెరుగుతూ పోతా ఉంటే టర్న్ ఓవర్ ఏమైందండి? ఐడీలు పెరుగుతాయి కదా, టర్న్ ఓవర్ పెరుగుతూనే ఉంటది కదా. మరి ఇందులో మిస్టర్ డీర్ మెంబర్ కొనే సంఖ్య పెరుగుతా ఉంది. ఓకేనా, ఎట్లా పెరుగుతుంది? ఓకేనా, వాళ్ళు 10,000 పెట్టుకుంటే 10,000 పెట్టి ఎవరు కొనగలరు? ఎవరైతే 5గురు రిఫర్ చేశారో మిస్టర్ డీర్ మెంబర్ అవుతారో వాళ్ళే కొనగలరు. అంటే ఇక్కడ మిస్టర్ డీర్ మెంబర్ సంఖ్య పెరుగుతుంది అని అంటే ఇక్కడికి 100 మంది వచ్చారంటే మన కంపెనీలోకి 500 యాక్టివేషన్స్ అయినట్టు. 500 మంది మన కంపెనీలోకి ఎంటర్ అయ్యారు. ఓకేనా, సో మన దాంట్లోకి 1000 మంది ఈ మిస్టర్ డీర్ మెంబర్ కొన్నారంటే మన దాంట్లో 5,000 యాక్టివేషన్స్ జరిగినట్టు. 5,000 టీం మన దాంట్లోకి వచ్చినట్టు. ఏది? ఈ 1000 మంది కాక 5,000 టోటల్ గా 1000 మంది మిస్టర్ డీర్ మెంబర్ కొన్నారు అని అంటే 6,000 మంది టీం మన దాంట్లో ఉన్నట్టు. కేవలం దీని పరంగానే, మిస్టర్ డీర్ పరంగా చూసుకుంటే. మరి మిస్టర్ డీర్ అవ్వకుండా చిన్న పెద్ద టీము, కొంతమంది ఎక్కువ ఉన్నోళ్ళు తక్కువ ఉన్నోళ్ళు, 5గురినే కాకుండా ఒక్కొక్కళ్ళు ఇప్పటికే 20, 25, 30 మంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, అలాంటి టీం అంతా క్యాల్కులేట్ చేసుకుంటే వాళ్ళు చేసే ప్రతి బిజినెస్ మీద వచ్చే ఇన్కమ్ మీకు వస్తా ఉంటది. ఓకేనా, సో మీకు యాన్ అండ్ యావరేజ్ గా మీరు చూసుకున్నట్లయితే సపోజ్ అంటే మనం లీస్ట్ కేసే తీసుకుందాం. ఎందుకనంటే సో ఎప్పుడైనా మనకి ఎక్కువ వచ్చింది అనుకోండి హ్యాపీయే. ఓకేనా, లీస్ట్ కేసే తీసుకుందాం. రోజుకు ఒక 10 రూపాయలు వచ్చింది అనుకుందాం అండి. రోజుకి 10 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఇంటూ 30 రోజులు, నెలకు 300 రూపాయలు. మీకు రీఛార్జ్కి వెళ్ళిపోతుందిగా. సపోజ్ చెప్తున్నా, మీరు రీఛార్జ్ చేయడం అయితే కంపల్సరీ కదా. ఒక రీఛార్జ్కి వెళ్ళిపోతుందిగా. మీరు 10,000 పెట్టారు, ప్యాకేజ్ వచ్చేసింది, ప్రొడక్ట్ వచ్చేసింది. సో రోజుకు మినిమం 10 రూపాయలు వేసుకుంటే ఒక రీఛార్జ్ వెళ్ళిపోతుందిగా. అదే మీకు రోజుకు ఒక 20 రూపాయలు వచ్చింది అనుకుందాం, 600 డబ్బులు వచ్చినాయి. ఈ నెల 600 డబ్బులు వచ్చినాయి. మీకు రీఛార్జ్, మీ ఇంట్లో ఇద్దరు రీఛార్జ్కి వెళ్ళిపోతాయిగా. ఓకేనా, లేదు రోజుకు 30 రూపాయలు వచ్చింది అనుకుందాం, అంటే ఒక 1000 రూపాయలు వస్తుంది మీకు. ఈ 1000 రూపాయలు పెట్టుకుంటే మీరు ఈ డబ్బుల్ని విత్డ్రా పెట్టుకున్నారు. విత్డ్రా పెట్టుకుంటే ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చుగా, ఇంట్లో సరుకులు తెచ్చుకోవచ్చు కదా. అంటే ఒక 10,000 మంది కాదు అనుకొని పెట్టుకోవడం వల్ల ప్రతి నెల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ ని అంటే ప్రతి రోజు జనరేట్ అవుతుంది. ఎప్పుడు డబ్బులు అప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు. అదే రోజుకి ఒకలా 40 రూపాయలు చొప్పున వస్తే 1,200. అదే రోజుకి 50 రూపాయలు చొప్పున వస్తే ఎంత వస్తుంది? రోజుకి 50 రూపాయలు చొప్పున వస్తే 1,500 రూపాయలు వస్తుంది. ఓకేనా, నెలకు వచ్చేసరికి. అదే రోజుకి 100 రూపాయలు చొప్పున వస్తే, అదే రోజుకి 500 రూపాయలు చొప్పున వస్తే, రోజుకి 500 రూపాయలు చొప్పున వస్తే ఎంత వస్తుందంటే రోజుకి 500 రూపాయలు చొప్పున వస్తే 15,000 వస్తుంది నెలకి. అంటే మీకు 20,000 అనేది ఒక 2 నెలల్లో కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇప్పుడే కాదు అది. ఇప్పుడు పెట్టుకున్న వ్యక్తులకి మా అయితే వాళ్ళకి ఒక 5-6 నెలల్లో నాకు తెలిసి సింపుల్ గా డబ్బులు అవుతుందండి. మీరు పెట్టుకున్న అమౌంట్ ఇందులో ఒక 5-6 నెలలకు సింపుల్ గా అయితే ముందుకు వెళ్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ కమింగ్ డేస్ నేను డాన్ షూర్ గా చెప్తున్నా కదా, విత్ ఇన్ డేస్ లో డబుల్ అయిపోద్ది. విత్ ఇన్ డేస్ లో డబుల్ అవుతుంది. మన టర్న్ ఓవర్ అనేది సింపుల్ గా పెరుగుకుంటూ వెళ్తూనే ఉంటుంది సార్. ఎందుకు? ఇది 2,000 రూపాయల ఐడి నేను చెప్పింది. మన దాంట్లో 10,000 ఐడీలు ఉన్నాయి, 30,000 రూపాయల ఐడీలు ఉన్నాయి. 30,000 రూపాయల ఐడికి పర్సంటేజ్ ఇస్తే ఎంత వచ్చింది? 4% అంటే. ఓకే, 30,000కి 4% అంటే మీకు ఎంత ఇన్కమ్ వచ్చిందండి? అక్కడ
ఓకేనా. సో 1200 రూపాయల వరకు మీకు జనరేట్ అవుతుంది అక్కడ. అంటే కమిషన్ అనేది మనం తీసి పక్కకు పెడతాం మీకు అక్కడ రాయల్టీ బోనస్ కోసం. ఓకేనా. ఈ సందర్భంలో నేను డాన్స్ షూర్గా చెప్తున్నానండి, మన దాంట్లో 1,00,000 రూపాయల ప్యాకేజ్ కూడా రావడానికి ఇప్పుడు మనం ప్లానింగ్స్ ఉన్నాయి. ఓకేనా. అది టీవీ కావచ్చు, ఎలక్ట్రిక్ స్కూటీ కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఫోన్ కావచ్చు, వాట్ ఎవర్ ఏ ప్రొడక్ట్ అయినా కూడాను మన సబ్స్క్రిప్షన్ లో పెట్టే ఆలోచనలు మనకు ఉన్నాయి. దాని విధంగానే మనం ముందుకెళ్తున్నాం. ఓకేనా. రేపు 10 లక్షల రూపాయల ప్యాకేజ్ కూడా వస్తుంది. ఎందుకంటే అందులో ఫ్లాట్ కూడా ఉంటది. ఓకేనా. ఒక సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ లో 10 లక్షల రూపాయల ఫ్లాట్ కూడా ఉంటది, 20 లక్షల రూపాయల ఇల్లు కూడా ఉంటది, 50 లక్షల రూపాయల ఒక హౌస్ కూడా మనం పెడతాం. కావాలి అనుకుంటే నచ్చితే ఆ ప్రాపర్టీని ఎవరైనా తీసుకోవచ్చు కదా. ఒక్క ఐడి చాలదు. అది ఇక్కడ ఉన్న 100 మందికి డబుల్ ఒక్క రోజు వెళ్ళిపోద్ది. ఓకేనా. బట్ ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, ఫస్ట్ మనం మెస్టడీ మెంబర్ అవ్వాలి. ఆ 10,000 ప్యాకేజ్ ఇమీడియట్ గా, అంటే నా బెటర్ సజెషన్ ఏంటి అని అంటే, ఎవరైతే మెస్టడీ మెంబర్ అవ్వలేదో విత్ ఇన్ ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గా చెప్తున్నారు కదండి, ఇప్పటివరకు ఎన్నో కంపెనీలో మీరు ట్రై చేశారు. ఓకేనా. ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయని ట్రై చేశారు. నేను ఇక్కడ చెప్తున్నాను కదండి, 100% మీకు సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. ఓకేనా. సో మీరు మిస్టర్ డీర్ మెంబర్ అనేది పర్చేజ్ చేసుకుంటే ప్రతిరోజు ఒక బెస్ట్ ఇన్కమ్ వచ్చింది. డైలీ ఒక స్క్రీన్ షాట్ తీయండి, నాకు ఇన్కమ్ వచ్చింది, నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పి గ్రూప్ లో పెట్టండి, స్టేటస్ పెట్టండి. అంటే సార్ ఒక్కటైనా గుర్తుపెట్టుకోండి, మీకు రోజుకి 20 రావచ్చు, 30 రావచ్చు, 50 రావచ్చు, కానీ డైలీ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి కంటిన్యూ మీరు ఒక వారం పెట్టండి. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ ఒపీనియన్ మారిపోయింది. అరే ఇది ఎంతో కొంత డైలీ డబ్బులు సంపాదిస్తున్నారు. అండ్ ఇది ఒక్కటే కాదుగా, ఈ లోపు మీరు రీఛార్జ్ చేస్తారు, ఇంకొక డబ్బులు వస్తాయి, రెఫర్ చేస్తారు, ఇంకా డబ్బులు వస్తాయి. అంటే ఈ విధంగా టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ మీద మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాము. ఓన్లీ నాన్ వర్కర్స్ అంటే 5 రిఫర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలా ఇవ్వటం వల్ల వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేసి నాన్ వర్కింగ్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఓకేనా. బిజినెస్ చేసి నాన్ వర్కింగ్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ వచ్చిన వ్యక్తులు కూడా మీరు ఏం చెబుతారు, నాన్ వర్కింగ్ రావాలంటే 5 రిఫర్ చేయమంటారు. దీనివల్ల మీ టీం పెరుగుతుందా లేదా? ఓకేనా. అంటే 10,000కి 20,000 రావాలంటే ఇట్లా 5 రిఫర్ చేయాలని చెప్పి చెప్తారు మీరు. ఓకే, దానివల్ల టీం పెరుగుతుందా లేదా? ఓకేనా. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా సార్. ఆల్రెడీ మనకి ఈ ప్యాకేజ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేయలేదు. యాక్చువల్ గా మనకి వీక్లీ బోనస్ అని ప్రతి ఆదివారం మీరు చూస్తూ ఉంటారు గత 4 నెలల నుంచి. ఓకేనా. గత 4 నెలల నుంచి వీక్లీ బోనస్ అని చెప్పి చూస్తుంటారు. దాన్ని మనం డైలీ బోనస్ గా మనం తీసుకుని వచ్చినాం. ఇప్పటి వరకు దీన్ని మనం ప్రమోట్ చేయదలుచుకోలేదు. ఓకేనా. సో ఎందుకు అని అంటే మనం పెట్టినాము, మార్కెట్ లో కుదిరినాము, మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు కొంతమంది పర్చేజ్ చేసుకున్నారు, వాళ్ళు రన్ చేసుకుంటే అంటే వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటూ చక్కగా వీక్లీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే దీన్ని ప్రమోషన్ చేసే స్టేజ్ అనేది వచ్చింది. ఓకేనా. సో కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, దీన్ని మనం డైలీ ఇన్కమ్ లాగా మనం కన్వర్ట్ చేసినాం. ఓకేనా. సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి దీని గురించి ఉన్న క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక 2 minutes మీకు అంటే అవకాశం ఇస్తాను. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే ఒకటి అడగొచ్చండి. అంటే ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ డౌట్ అడగండి సార్. ఇక్కడ దీని గురించి మాత్రమే డౌట్ అనేది అడగండి. ఓకేనా. అంటే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఏదంటే అది పర్సనల్ గా మనం డిస్కస్ చేయొచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరి టైం ఇక్కడ వేస్ట్ అవ్వకుండా, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పర్పస్ తోటి వచ్చారు కాబట్టి దీని గురించి మీకు ఇంకేదైనా క్లారిటీ కావాలి అని అంటే ఒకసారి మీరు అడగొచ్చు సార్. ఇక్కడ ఒకసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి, అంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎవరైతే మీరు మాట్లాడదాం అనుకుంటున్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడదాము అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఐ హోప్ అంటే మాక్సిమం క్లియర్ గా మనం దీన్ని చెప్పాము. ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏదైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి అడగవచ్చు, నో ఇష్యూ. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, అడగలేదు అని అంటే 100కి 100% అందరూ మంచిగా ఉన్నారు. ఓకే, ఎవరికి ఏ డౌట్ రాకుండా చెప్పా అని చెప్పి నాకు సాటిస్ఫాక్షన్ అది. ఎందుకంటే డౌట్లు అడిగారు అంటే అర్థం కాలేదనే కదా. ఓకేనా. సో ఐ హోప్ అందరికి అర్థమని చెప్పేసి అనుకుంటున్నానండి. సో నేను కరెక్ట్ గా మీరు చెప్పేది ఏంటంటే మన కంపెనీని మీరు ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని ముందుకెళ్ళండి. ఓకేనా. అదొక ప్రొడక్ట్ పరంగా కావచ్చు, సర్వీస్ పరంగా కావచ్చు, అండ్ దేని పరంగా తీసుకున్నా కూడా. అండ్ లేడీస్ కి ఇది ఒక వరం సార్. మన కంపెనీ మిస్టర్ వార్డ్ కంపెనీ అంటే మీరు చెప్తే అంటే ఇది అంటే ఎక్కువ అని చెప్పి అనుకుంటారు.
మన కంపెనీ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న లేడీస్ మన దగ్గరకు వస్తున్నారు, ప్రొడక్ట్లు తీసుకెళ్తున్నారు, డైరెక్ట్ గా లైవ్ లో కూర్చుంటున్నారు, మన ప్యాడ్స్ తీసుకెళ్తున్నారు, మంచి మంచి రివ్యూలు ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మార్కెటింగ్ కంపెనీ అనే విషయమే తెలీదు. తీసుకెళ్తున్నారు ప్రొడక్ట్, ఒక డబ్బా 5 ప్యాకెట్లు ఉన్న డబ్బాలు ఒక 2 కొనుక్కొని వెళ్ళిపోతారు, వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు, మళ్ళీ డబ్బులు తెచ్చుకుంటున్నారు, మళ్ళీ కొనుక్కుంటున్నారు. ఇట్లా డైలీ వచ్చి కొనుక్కుపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇట్లా. ఓకేనా? సో ఇక్కడ ఎవరైతే లేడీస్ ఉంటారో డాన్సులు గా చెప్తున్నాను సార్, వాళ్ళకి ఇది ఒక వరం. వాళ్ళు మన దాంట్లో ఉన్న సురక్షా బంధన్ ప్రొడక్ట్ ని కనుక కరెక్ట్ గా ప్రమోట్ చేస్తే, ఒక్కసారి మీరు ఇంట్రడ్యూస్ చేస్తే జీవితాంతం వాళ్ళకి మీకు అది మీ కింద వాళ్ళు రీపర్చేజ్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ మీకు ఇన్కమ్ అనేది మీకు జనరేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఈ ప్యాకేజ్ మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టుకోండి. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒక వ్యక్తికి చెప్పి, 2 వ్యక్తులు చెప్పి, 3 వ్యక్తులు చెప్పి కాదు, ఒక రోజులో మినిమం ఒక 10 మందికి మనం టచ్ చేసామనుకోండి, పలానా ప్రొడక్ట్ బాగుంది, ఎట్లా మీ ఇంట్లో వాడండి అని చెప్పేసి అని అంటే ఏంటో ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏదో డౌట్ అడుగుతారు, దానికి క్లారిటీ ఇస్తుంటాము. మీకు అంతగా ఏదైనా డౌట్ ఉంటే కస్టమర్ కేర్ కాల్ చేయండి. ఓకేనా? సో మీరు ఏదంటే మాకైనా కాల్ చేయొచ్చు. మీ లీడర్స్ ఉంటారు, మీరు వెంట పడాలి. ఓకేనా? కంపెనీ వెంట, లీడర్స్ వెంట మీరు పడాలి. ఓకేనా? అట్లా కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే సార్, నేను చెప్తున్నాను కదా, బెస్ట్ ఇన్కమ్ అనేది మన కంపెనీలో తీయడం జరుగుతుంది. ఓకేనా? సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే పోస్ట్ అనేది నేను ట్రాన్స్ఫర్ చేస్తానండి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. పోస్ట్ ట్రాన్స్ఫర్ టు బ్రహ్మతేజ గారు.